నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తుఫాను ముంచుకొస్తే మహావృక్షాలైన నేలమట్టం కావాల్సిందేనా? వినాశనం ఎదురైతే సర్వస్వం కోల్పోవాల్సిందేనా? కాదు. కాలం విసిరే కరకు సవాళ్లకు ఎదురొడ్డి నిలబడితే మరణమే మనల్ని చూసి వెనుకడుగు వేస్తుంది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న ఎలా బతకాలో, ఎలా గెలవాలో, మన ఉనికిని ఎలా చాటుకోవాలో అడవిలోని ఒక ఒంటరి వృక్షం ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆకాశమే హద్దుగా ఎదిగిన ఒక బిలియనీర్ సైతం ఆ చెట్టు ముందు మోకాళ్లపై నిలబడి సాల్యూట్ కొట్టారు. వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే ఆనంద్ మహీంద్రా గుండెల్ని పిండేసిన ఆ డెడ్లీ లెసన్ ఏంటి? అసలు ఆ చెట్టు వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అదొక నిర్మానుష్య ప్రాంతం. చుట్టూ ఇసుక తిన్నెలు, నిలువున దహించి వేసే ఎండ తీవ్రత, కనీసం తాగడానికి చుక్క నీరు కూడా దొరకని కఠినమైన వాతావరణం. అక్కడి ఊపిరి పీల్చుకోవడమే ఒక వరం. అలాంటి చోట ప్రకృతి కన్నెర చేసింది. భీకరమైన గాలులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఆ వేగానికి కొండలైనా కరిగిపోవాల్సిందే. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కాలగర్భంలో శతాబ్దాల తరబడి వీస్తున్న రాకాసి గాలుల మధ్య ఒక చెట్టు ఒంటరిగా నిలబడింది. నిలబడటమే కాదు, మృత్యువుతో పోరాడి గెలిచింది. సాధారణంగా గాలి బలంగా వీస్తే చెట్లు విరిగిపోతాయి లేదా వేళ్లతో సహా ఊడి పడిపోతాయి. కానీ ఆ చెట్టు అలా చేయలేదు. గాలి తూర్పు నుంచి పడమరకు వీస్తుంటే తను కూడా పడమర వైపుకే పూర్తిగా వంగిపోయింది. ఎంతగా వంగిపోయింది అంటే నేలను తాకుతుందా అన్నంతగా ఒరిగిపోయింది. కానీ విరగలేదు, శ్వాస ఆపలేదు. గాలి పెట్టే ప్రతి హింసను తనను తాను మలుచుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకుంది. శతాబ్దాల పోరాటం తర్వాత ఇప్పుడు ఆ చెట్టు ఒక సాధారణ వృక్షంలా లేదు. అదొక సజీవ శిల్పంగా, ప్రకృతి చెక్కిన అద్భుత కళాఖండంగా మారిపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంటికి ఈ దృశ్యం పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపార ఒడిదుడుకులను చూసిన ఆయన ఈ వీడియోను చూడగానే చలించిపోయారు. వెంటనే దీనిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఈ ప్రకృతి నిరంతరం మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈ చెట్టును చూడండి, నిరంతరం వీచే గాలుల ఒత్తిడిని తట్టుకొని మరీ నిలబడింది. అది నేల కూలలేదు, విరిగిపోలేదు. బదులుగా ఆ గాలి వాటానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంది. ఆ కష్టాలే దానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని, గుర్తింపుని ఇచ్చాయి. మన జీవితంలో వచ్చే కష్టాలు, విషాదాలు కూడా అంతే. అవి మనల్ని నాశనం చేయవు, మన వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని మరింత దృఢంగా మలుస్తాయి అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ఎవరికీ కష్టాలు శాశ్వతం కాదు. కష్టాలు వచ్చాయని విరిగిపోకూడదు. ఆ కష్టాల వాతావరణానికే మనల్ని మనం అలవాటు చేసుకుంటూ మరింత దృఢంగా మారాలి. అప్పుడే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అందం వస్తాయని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. నిరంతర ఒత్తిళ్లను తట్టుకుని నిలబడటమే జీవితం అంటూ ఆనంద్ మహీంద్రా రాసిన మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం దీని వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యం దాగి ఉంది. శాస్త్రవేత్తలు దీనినే థిగ్మో మార్ఫోజెనెసిన్ అని పిలుస్తారు. అంటే నిరంతరం గాలి లేదా ఏదైనా ఒత్తిడి తగిలినప్పుడు మొక్కలు తమను తాము రక్షించుకోవడానికి మరింత బలంగా, గట్టిగా మార్చుకుంటాయి. అంటే ప్రకృతి ఇచ్చే కష్టాలు మొక్కల ఎదుగుదలను ఆపవు, పైగా వాటిని మరింత వజ్రంలా తీర్చిదిద్దుతాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు తాము పడ్డ కష్టాలను ఈ చెట్టుతో పోలుస్తుంటే, మరికొందరు జీవితంలో ఓడిపోయామనుకున్న తరుణంలో ఈ వీడియో తమకు కొత్త ఊపిరి పోసిందని కామెంట్స్ చేస్తున్నారు. అవును, పునాది లాంటి మన విలువలు, వేళ్ల లాంటి మన ఆత్మవిశ్వాసం బలంగా ఉంటే ఎంతటి మహా తుఫానైనా మనల్ని ఏమీ చేయలేదు. నిరంతరం పోరాడటమే జీవితం. ఆ పోరాటంలో మనల్ని మనం మలుచుకోవడమే విజయం. ఈ ఒంటరి చెట్టు ప్రపంచానికి నేర్పిన పరమార్థం ఇదే.